హలో అండి. ఇప్పుడు హెల్దీ లడ్డు తయారు చేస్తున్నాను. ప్రతిరోజు ఒకటి తింటే ఇది ఆరోగ్యానికి మంచిదని చెప్పి నువ్వులు దోరగా వేయించుకున్నాను. 1/2 కిలో నువ్వులు, ఒక 200 గ్రాములు శనగగుళ్ళు అన్నమాట, వేరుశనగలు వేయించి కొద్దిగా చల్లారిన తర్వాత ఇలాగా మిక్సీ పట్టుకున్నాను అన్నమాట. దీన్ని పొడి చేసి తర్వాత బెల్లం పొడి కూడా యాడ్ చేస్తాను అండి. ఈ 2 నువ్వుల గిన్నెల్ని శనగకాయ పప్పులు పొట్టు తీయకుండానే వేసాను అనమాట. అది కూడా మంచిదని చెప్పి పొట్టు ఏమి తీయలేదు, పొట్టుతో పాటు వేసేసాను. ఇది 2 మిక్సీ పట్టుకున్నాను అనమాట. పట్టుకున్న తర్వాత బెల్లమేమో ఇది చితక్కొట్టి పొడి చేసి ఉంచుకున్నాను, కొద్దిగా తీసేసాను, 1/2 కిలో గడ్డ ఈ బెల్లం. దీన్ని ఇలా చేసి ఇప్పుడు దీన్ని కూడా మిక్సీలో వేసేసుకొని ఉండలు తయారు చేయడానికి. ఎందుకంటే మిక్సీలో ఈ గట్టిగా వేసేసి పెద్ద ముక్కలు వేస్తే మిక్సీ పాడవుతుంది కదా. ఇప్పుడు ఈ మిక్సీలు సరిగ్గా ఉండట్లేదు, పెద్దవి చేస్తే. అందుకని కొంచెం మెత్తగా దంచిన తర్వాత అప్పుడు మిక్సీలో వేసామనుకోండి దాంతోపాటు కలుస్తాయి. ఇప్పుడు దీన్ని కొంచెం ఉంచాను, ఈ పొడిని, ఈ నువ్వులు పల్లి పొడిని కొంచెం ఉంచేసి ఇప్పుడు బెల్లం దీనిలో వేస్తున్నాను అనమాట. ఈ బెల్లం అంతా ఈ పొడిని దీనిలో వేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుంటాను. నీళ్ళు వేసాం కదా, వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుంటే ఇది కూడా కలుస్తుంది. కొద్దిగా ఈ పొడి కూడా వేస్తున్నాను, అడుగున కొద్దిగా ఉంది, వేసేస్తే 2 కలుస్తాయి. తర్వాత ఉండలు చుట్టుకొని డబ్బాలో పెట్టుకొని చల్లారిన తర్వాత. అలా అండి. ఇప్పుడు ఆ పొడిని మొత్తం కలుపుకున్నామంట, బెల్లం పొడి. ఇక అది కూడా మిక్సీలో వేసాం కదా, కలిపేసి ఇప్పుడు మొత్తం అంతా కలిసేటట్టు చేసుకొని చిన్న ఉండలుగా మనకు కావాల్సిన సైజులో ఉండలు చేసుకుంటే, మీడియం సైజులో చేస్తున్నాను నేను. పాకం పట్టట్లేదు. ఈ డ్రై ఫ్రూట్స్ అసలు ఇంతకుముందు డ్రై ఫ్రూట్స్ లడ్డూలు చాలా వరకు చేశాను, కానీ ఈ మధ్య చేయడం కుదరట్లేదు. అందుకనే సరే నువ్వులు ఇది కూడా చేద్దామని చెప్పి, కాల్షియం మంచిది కదా నువ్వులు, ఎక్కువగా కాల్షియం ఉంటుంది, నొప్పులకి వాటికి మంచిదని ఇంకా ఇది పల్లీలు 2 కలిపి ఉండలు చేస్తున్నాను. అలా చేసుకొని కావాల్సిన సైజులో మనము అండి. ఇప్పుడు అన్నీ మీడియం సైజు ఉండలు తయారు చేసుకున్నాను. ఇది రోజు పొద్దున్న కానీ సాయంత్రం కానీ రోజుకు 1 లేదా 2 తింటే ఆరోగ్యానికి మంచిది. అలా అని చెప్పి మరీ ఎక్కువ తినకూడదు, 2 తినవచ్చు, 2, 3 అంతకంటే ఎక్కువ తినకూడదు అనమాట. మరి వెయిట్ చేయకుండా ఉంటుంది. 2 తిన్నామనుకోండి చాలా మంచిది.